హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ తల్లికి వందనం అనే పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్నవారికి 15,000 రూపాయల చొప్పున అయితే గవర్నమెంట్ ద్వారా అయితే లబ్ధి అనేది అందించబోతున్నారనమాట. సో దీనికి సంబంధించి అర్హులు ఎవరు, అలాగే ఏ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి, దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఎలా వేసుకోవాలి, ఈ యొక్క వివరాలు అనేటివి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే తెలియజేస్తాను. సో వివరాలకు వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కింద లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మన వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. సో ఇలాంటి లేటెస్ట్ స్కీమ్స్ గురించి, అదే లేటెస్ట్ న్యూస్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో మన వెబ్సైట్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మన వివరాలు కనుక వెళ్ళినట్లయితే, సో మనందరికీ తెలిసిన విషయమే, సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తారీఖున సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. సో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొన్ని పథకాలు అనేవి అమలు చేయబోతున్నారు. సో మనం ప్రతిరోజు వీడియోల ద్వారా అయితే ఈ యొక్క స్కీమ్స్ అనేటివి వివరాలు అనేవి తెలుసుకుంటున్నాము. సో అందులో భాగంగానే ఉదయం కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో 3 పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంతకం అయితే చేయబోతున్నారనమాట. సో అందులో భాగంగానే ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో, సో 6 గ్యారెంటీల పథకం భాగంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఈ యొక్క పథకాలు అనేవి వర్తించేలా చేయబోతున్నారనమాట. సో అందులో భాగంగానే మనకు తల్లికి వందనం అనే పథకాన్ని అయితే అనౌన్స్ అనేది చేయబోతున్నారు. అలాగే దీనికి అప్రూవల్ అనేది, గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వబోతున్నారు అనమాట. అయితే దీనికి సంబంధించి ముందుగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డబ్బులు వేస్తారు కాబట్టి మనం అర్హుల వివరాలు అనేది తెలుసుకుందాం. సో ఈ పథకానికి మీకు అర్హత లభించాలంటే మీ యొక్క పిల్లలనే వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉండాలి. అదేవిధంగా ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ పాఠశాలలో చదువున్నా పర్లేదు. అదేవిధంగా ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, అలాగే మొదలైన పాఠశాలలు ఏవైతే ఉంటాయో వీటిలో మాత్రమే మీ పిల్లలు చదువు ఉండాలన్నమాట. అలాగే తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం అయితే అందుతుంది. అది నేరుగా ఆమె బ్యాంకులో జమ చేయబడుతుందన్నమాట. ఈ మొత్తాన్ని ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, అదేవిధంగా యూనిఫామ్లు మరియు రవాణా ఖర్చులు, వివిధ ఖర్చులకు కవర్ చేయడానికి అయితే ఉపయోగించుకోవచ్చు. అర్హులైన తల్లులు లేదా సంరక్షకులు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే అందుకోవడం అయితే జరుగుతుంది. ఇది వారి బిడ్డ 15వ తరగతి ఉత్తీర్ణత సాధించే వరకు బ్యాంక్ ఖాతాల్లో లేదా పోస్ట్ ఆఫీస్లో వారి యొక్క పొదుపు ఖాతాల్లోకి అయితే జమ చేయబడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది పాస్ అవుతారో సో వారికి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో లేదా పోస్ట్ ఆఫీస్లో వారి యొక్క పొదుపు ఖాతాల్లో కానీ ఈ యొక్క డబ్బులు అనేది వేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తల్లి లేదా సంరక్షకుడు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే గుర్తింపు పొందిన పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది ఎలిజిబుల్ అయితే ఉంటుంది. దరఖాస్తుదారులు డైరెక్ట్గా వారి యొక్క కుటుంబ రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో, తెల్ల రేషన్ కార్డు, ఆ యొక్క రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా మీరు బీపీఎల్ కుటుంబాలకు ఉద్దేశించిన రేషన్ కార్డు అనేది ఉండాలన్నమాట. ఓకేనా? మీకు కొత్త రేషన్ కార్డు ఉంటుందా లేదా పాత రేషన్ కార్డు వర్తిస్తుందా, మనకు త్వరలోనైతే ఈ యొక్క వివరాలు అనేవి తెలియజేయాల్సి ఉందన్నమాట. ఇంతవరకు మనకు ప్రభుత్వం నుంచి ఏ రేషన్ కార్డు ఉండాలి, ఇంకా దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి రాలేదు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంటారో వాళ్లకు 10,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం అనేది ఉండకూడదు, అది కూడా నెలకు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తుంటారో వాళ్లకు 12,000 కంటే తక్కువ ఆదాయం అనేది కలిగి ఉండాలన్నమాట. సో 12,000 కంటే మించి ఉండకూడదు. అదేవిధంగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వంలో ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ, అదేవిధంగా ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్స్ ఉంటాయి కదా, సో ఈ పెన్షన్ కూడా తీసుకోకుండా ఉండాలన్నమాట. సో ఎవరైతే నార్మల్గా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగం లేదో వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది కల్పించడం అయితే జరుగుతుంది. దీనితో పాటు దరఖాస్తుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో 4 చక్రాల వెహికల్ అనేది ఉండకూడదు అనమాట. సో 4 చక్రాల వెహికల్ అనేది మీలో లేకపోతే మీరు దీనికి అర్హులు అనేది అవుతారు. అలాగే నెలకు మీకు విద్యుత్ అనేది ఉంటుంది కదా, సో కరెంట్ అనేది 300 యూనిట్ల కంటే తక్కువ అనేది ఉండాలన్నమాట. 300 యూనిట్ల కంటే మీకు కరెంట్ బిల్ అనేది వచ్చినట్లయితే మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అనేది కారు. అదేవిధంగా కుటుంబంలో ఎవరు కూడా ఆదాయ పన్ను అనేది చెల్లించకూడదు అనమాట. మీకు ఒకవేళ ఆదాయం పన్ను అనేది మీరు కనుక చెల్లిస్తున్నట్లయితే ఆ పన్ను కూడా చెల్లించకూడదు. ఇలాంటి వారికి మాత్రమే ఇది కల్పించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉంటారో స్కూల్స్కి పంపిస్తుంటారు కదా, ఆ స్కూల్లో మీకు హాజరు పర్సంటేజ్ అనేది 75% అనేది మినిమం ఉండాలన్నమాట. 75% కంటే మీకు తక్కువ ఉన్నట్లయితే మీకు ఈ పథకం అనేది అర్హులు కాదనమాట. అదేవిధంగా ఎవరైతే ఒంటరి తల్లులు ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన పిల్లలకి, అదేవిధంగా పెళ్లి కాని తల్లులు ఉంటారు కదా వాళ్ళ పిల్లలకి, అలాగే వితంతువుల పిల్లలు ఉంటారు కదా వాళ్లకు, అలాగే ఆకులు తీసుకున్న తల్లుల పిల్లలు ఉంటారు కదా వాళ్లకు, అలాగే గృహహింస బాధితులుగా ఎవరైతే తల్లుల పిల్లలు ఉంటారో సో వాళ్లకు, అలాగే నిరక్షరాస్యులైన, అలాగే తల్లి లేని, అదేవిధంగా సంరక్షణకి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఇది ఎలిజిబుల్ అనేది ఇస్తున్నారనమాట.
మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ ద్వారా అయితే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే మనకి ఇంకా వెబ్సైట్ అనేది అవైలబుల్ రాలేదు. ఈ యొక్క పథకానికి సంబంధించి అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఆన్లైన్ ద్వారా అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. సో మనకు వెబ్సైట్ అనేది అవైలబుల్ ఉన్న తర్వాత ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మనకు అన్ని వివరాలు అయితే రావడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్స్ అనేది మనమైనా ఫిల్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి వాలంటీర్ దగ్గరికి వెళ్ళినా మీరు అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. సో అదేవిధంగా సచివాలయంలోకి వెళ్ళేసి ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళ ద్వారా అయినా మనం ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి వేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే. మీకు ఏమైనా డౌట్స్ వస్తే వీడియో కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరి వీడియోలో మరి లేటెస్ట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.